ఫార్ములా ఈ కార్ రేస్ కేసు ఫైనల్ స్టేజ్కు చేరుకున్నదా? ఈ కేసులో మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చుట్టూ ఉచ్చు బిగుస్తుందా? ఇక ఆయన అరెస్టు తప్పదా? అంటే తాజా పరిణామాలు చూస్తుంటే అదే అర్థమవుతుంది. ఇందులో భాగస్వాములైన అధికారులపై చర్యలకు విజిలెన్స్ సిఫార్సు చేయడంతో ఇక ఈ కేసు నుండి కేటీఆర్ తప్పించుకునే పరిస్థితి లేదనే ప్రచారం జరుగుతున్నది. గత ప్రభుత్వంలో మున్సిపల్ శాఖ మంత్రిగా కేటీఆర్ పనిచేశారు. ఆయన హయాంలోనే 2023లో హైదరాబాద్లో ఫార్ములా ఈ కార్ రేస్ నిర్వహించారు. ఇందుకోసం విదేశీ సంస్థలకు నిబంధనలకు విరుద్ధంగా 55 కోట్ల రూపాయలు చెల్లింపులు చేశారు. ఫార్ములా ఈ కార్ రేస్లో సీనియర్ ఐఏఎస్ అధికారి హెచ్ఎండిఏ మాజీ కమిషనర్ అరవింద్ కుమార్, హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి కీలకంగా వ్యవహరించారు. వీరిని సైతం ఏసీబీ విచారించింది. మంత్రి హోదాలో కేటీఆర్ చెప్పిన ఆదేశాలనే తాము పాటించామని వెల్లడించారు. ఆయన ఆదేశాల మేరకే చెల్లింపులు చేసినట్టు విచారణలో అధికారులు వెల్లడించారు. కేసు విచారణలో భాగంగా కేటీఆర్ను ఏసీబీ 2 సార్లు ఎంక్వైరీ చేసింది. విదేశీ సంస్థలకు డబ్బు చెల్లించాలని తానే ఆదేశించానని కేటీఆర్ సైతం ఒప్పుకున్నారు. కానీ ఇందులో క్విడ్ ప్రో కో అనేది ఎక్కడ జరగలేదని చెప్పారు. నిబంధనలు తనకు తెలియదని, అదంతా అధికారులు చూసుకోవాల్సి ఉంటుందని చెప్పుకొచ్చారు. ఇక ఈ కేసులో ముందు నుండి కేటీఆర్ పేరే ప్రముఖంగా వినిపిస్తున్నది. విచారణ పూర్తి చేసిన ఏసీబీ తన నివేదికను ప్రభుత్వానికి అందించింది. ఆ నివేదికను విజిలెన్స్కు అందించగా అధికారులను బాధ్యులుగా తేల్చింది. ఆ రిపోర్టును సిఎస్కు అందించింది. ఇక ఈ కేసులో A1గా ఉన్న కేటీఆర్ మీద సైతం చర్యలు తప్పవన్న ప్రచారం జరుగుతున్నది. అధికారులతో పాటే కేటీఆర్ అరెస్టు సైతం ఉంటుందని టాక్ నడుస్తుంది. మరోవైపు ప్రభుత్వం అడుగులు సైతం అరెస్టు వైపే ఉన్నట్లుగా ప్రచారం అయితే జోరుగా సాగుతుంది. ఏసీబీ నివేదిక ఆధారంగా కేటీఆర్ను ప్రాసిక్యూషన్కు అనుమతించాలని కోరుతూ ప్రభుత్వం గవర్నర్కు నివేదికను పంపించింది. ఈ అంశంపై గవర్నర్ ఇంతవరకు ఎలాంటి నిర్ణయం ప్రకటించలేదు. తాజాగా విజిలెన్స్ నుండి అధికారులపై చర్యల కోసం సిఫారసు చేయడంతో గవర్నర్ సైతం ఆ ఫైల్ మీద నిర్ణయం తీసుకునే అవకాశాలున్నట్టు తెలుస్తుంది. మరోవైపు గవర్నర్ ఆదేశాలు ఎలా ఉండబోతాయన్న ఉత్కంఠ అటు పార్టీలో ఇటు అభిమానుల్లో కొనసాగుతున్నది. ఇప్పటి వరకు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారిన ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో అధికారులపై చర్యలకు విజిలెన్స్ సిఫారసు చేసింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిపై చర్యలకు విజిలెన్స్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇప్పటికే ఈ కేసులో క్విడ్ ప్రో కో జరిగిందని ఏసీబీ తేల్చింది. ప్రాసిక్యూషన్కు అనుమతి ఇవ్వాలంటూ ఇటీవల ప్రభుత్వానికి నివేదికను పంపించింది. ఈ నివేదికను ప్రభుత్వం విజిలెన్స్ విభాగానికి అందించింది. దానిని పూర్తి స్థాయిలో స్టడీ చేసిన విజిలెన్స్ అధికారులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సిఫారసు చేసింది. మరి చూడాలి, పెద్ద ఎత్తున ఈ అంశంపై ప్రచారం సాగుతుంది. మరోవైపు కేటీఆర్ కేంద్రంగా అయితే మాత్రం ఇప్పటికే ఆయన పేరు వినిపిస్తుంది. ఈ యొక్క విచారణలో భాగంగా మరి కేటీఆర్పై చర్యలు తప్పవా, లేకపోతే రాజకీయ పార్టీలపై నాయకులపై కేసులాగానే నిలుస్తుందా, లేకపోతే త్వరలో అధికారులతో పాటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ అరెస్టు ఉండబోతుందా అనే ఉత్కంఠకైతే మాత్రం ఈ మధ్యకాలంలో జరుగుతున్న విచారణ అనంతరం త్వరలో ఒక స్పష్టత వచ్చే అవకాశం అయితే కనిపిస్తోంది. మరి మీరేమనుకుంటున్నారు? కేటీఆర్ అరెస్టు కాబోతున్నాడని మీకేమైనా అనుకుంటున్నారా? లేకపోతే కాదు, ఈ కేసు నిలబడదు, ఇది కొంతకాలం విచారణ సాగి మళ్ళీ యథావిధిగా ఆగిపోతుందని కూడా మీరు భావిస్తున్నారా? కామెంట్ చేసి చెప్పండి.